Hi guys, welcome to new video. ఈ రోజు మనం రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చిన వెహికల్ బజాజ్ ప్లాటినం 110cc. ఈ వెహికల్ రివ్యూ చేసి దీని స్పెసిఫికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ గా మనం ఇంజిన్ కి వచ్చేసరికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అన్ని చూడాలంటే మాత్రం ఈ వెహికల్ ఎక్కువ మనకి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇంజిన్ వచ్చేసరికి ఇంజిన్ కోసం మనం మాట్లాడితే మేజర్ గా ఇంజినే కాబట్టి 115cc ఇంజిన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్. మాక్సిమం పవర్కి వచ్చేసరికి 8.6 PS, 7000 RPM. మనం టార్క్ వచ్చేసరికి వెహికల్కి 9.81 న్యూటన్ మీటర్, 5000 RPM. ఓవరాల్గా దీని మైలేజ్కి వచ్చేసరికి మనకి ఇది 70 ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మీరు ఇంకా స్లోగా వెళ్ళినా, మీరు ఎకానమీ మోడ్లో వెళ్ళినా కూడా మీకు పర్ఫెక్ట్గా మైలేజ్ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెహికల్కి వచ్చేసరికి ఫ్రంట్లో చూస్తే మాత్రం మనకి ఫ్రంట్ లైట్ చూస్తున్నారు కదా, LED ప్రొవైడ్ చేశారు, హెలిజన్ ల్యాంప్. నెక్స్ట్ మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా మంచి కంపెనీ క్వాలిటీతోనే మెయింటైన్ చేశారు. మనం అలా సస్పెన్షన్కి వచ్చేసరికి సస్పెన్షన్ చూస్తే మాత్రం హైడ్రోలిక్ టెలిస్కోపిక్ టైపు 135mm సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా ఉంది. వీళ్ళకి వచ్చేసరికి ఫ్రంట్ వీల్ మనకి చూస్తున్నారు కదా, బ్రేకింగ్ వచ్చేసరికి మాత్రం ఇది వెహికల్కి మనకి ఇది చూస్తున్నారు కదా, డిస్క్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మాత్రం మనకి ABS ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్కి. బజాజ్లో ఇది ఒక మంచి వ్యూ అని చెప్పొచ్చు. దీనివల్ల మనకి కొన్ని దక్కలు మనకి ABS ఉండడం వల్ల పర్ఫెక్ట్గా బ్రేకింగ్ ఆగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ వెహికల్ వీల్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, 80/100 17 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి కొద్దిగా దీనివల్ల మనకి మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. మనం ఇలా సైడ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇంజన్ కోసం మనం డిస్కస్ చేసాం. చూస్తున్నారు కదా, ఈ సైడ్ అయితే మాత్రం మనకి ప్లాటినం బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా ఇక్కడికి వస్తే మాత్రం చూస్తున్నారు కదా, కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్కి సెల్ఫ్ కిక్ రాడ్ రెండు ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ బ్రేక్, నెక్స్ట్ ఇక్కడ గార్డ్స్, ఫుట్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, సైలెన్సర్. వీళ్ళకి వచ్చేసరికి బ్యాక్ నాసన్కి వచ్చేసరికి SYS విత్ NC రేర్ వీల్ స్టోక్ 110mm మనకి సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. మనం బ్యాక్ వీల్కి వచ్చేసరికి బ్యాక్ వీల్ చూస్తున్నారు కదా, బ్యాక్ వీల్ కూడా మనకి సేమ్ సైజు, ఫ్రంట్ బ్యాక్ ఒకే సైజుతో ప్రొవైడ్ చేశారు. 80/100/17 ఇంచ్ టైరు. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ సైజ్కి వచ్చేసరికి 431.8mm మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వీల్స్ అదే ఎంఎంతో మనకి ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ రెండును ఇది కొద్దిగా మంచిగా నీట్గా ఇచ్చారు లుక్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రాబ్రల్ కూడా మనకి బాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం సీట్ వచ్చేసరికి సీట్ కూడా చాలా అంటే చాలా పెద్ద ఇచ్చారు. సీట్ వచ్చేసరికి మనకి 807mm ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా పెద్దది. మన ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా పెద్ద సీట్ ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, లేడీ ఫుట్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, సారీ గార్డు రెండు ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి సపరేట్గా వేయించుకోవాల్సిన లేదు. కొన్ని వెహికల్స్కి అయితే మాత్రం సపరేట్గా రెండు వేయించుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుట్ రెస్ట్స్ ఇక్కడ 2 ఫుట్ రెస్ట్లు ఇచ్చారు. మనం దీనికి ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు. మనకి అన్నీ ఫ్రంట్ సైడ్ వచ్చే గేర్సే. దీనికి కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒకటి పైకి మిగతావన్నీ ఒకటి కిందకి మిగతావన్నీ పైకి కాబట్టి ఈ వెహికల్కి వచ్చేసరికి మాత్రం అన్ని ఫ్రంట్కే వేయాలి వెహికల్. 5 గేర్స్ వీటికి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం దీనికి డ్రైవ్కి వస్తే మాత్రం చైన్ డ్రైవ్ ప్రొవైడ్ చేశారు. డ్రైవ్కి వస్తే మాత్రం మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటంటే, మీరు చైన్ డ్రైవ్ ఇది మాత్రం ఓపెన్లో ఉండదు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ వేరే వెహికల్స్కి వచ్చేసరికి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేసుకుంటే చాలా బెటర్. దానివల్ల మీకు చైన్ స్పాకెట్లు పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే మాత్రం సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ వెహికల్కి వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే మాత్రం 200mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి చాలా అంటే చాలా పెద్ద ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి సిటీలో ఏ స్పీడ్ బ్రేకర్ అని తగలకుండానే ఉంటుంది. మనం ఎలా వచ్చేసరికి ఇంజిన్ పక్కన అయితే మాత్రం మనకి సేఫ్టీ కార్డ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం వెహికల్ అయితే మాత్రం చూస్తున్నారు కదా, లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్లాక్ వెహికల్ ఇది. మనకి ఈ వెహికల్ వచ్చేసరికి బ్రేకింగ్ అయితే మాత్రం ABS ప్రొవైడ్ చేయడం వల్ల ముందు దాంతో పోల్చుకుంటే కాంబో బ్రేక్ ఉండేది. దీనికి ఇప్పుడు ఫ్రంట్ మనకి
ఏబిఎస్ ప్రొవైడ్ చేశారు, బ్యాక్ డ్రమ్మే బ్రేక్. మనకి బ్రేకింగ్ కూడా కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి 11 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనం ఇక్కడ ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్కి వచ్చేసరికి ఇక్కడ స్పీడోమీటర్ చూస్తున్నారు కదా. స్పీడోమీటర్ అయితే మాత్రం మనకి డిజిటల్ ఇవ్వలేదు, అనలాగ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ మనకు ఓడోమీటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓడోమీటర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గేర్ ఏ గేర్లో ఉందో కూడా మనకి మెన్షన్ చేసేలాగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 3rd గేర్, 4th గేర్ అలా గేర్ చేంజ్ చేసుకునేటట్టు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి గేర్ ఏ గేర్లో వెళ్తున్నామో కూడా తెలియడానికి కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా టైము, డేటు, టైం ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఓవరాల్గా మనం ఎంత తిరిగామో అదంతా కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ ఇండికేషన్ చూపిస్తున్నారు. మనం ఎలాగో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంజిన్ ఆయిల్, నెక్స్ట్ ఏబిఎస్ ఆన్లో ఉందని కూడా సింబల్ చూపిస్తున్నారు. మనకి ఇక్కడ సెట్ చేసుకునే బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా మనం ఇక్కడ సెట్ చేసుకునే బటన్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ ఒక్కొక్కటి చేంజ్ అవుతున్నాయి. ట్రిప్ ఏమైనా మార్చుకోవడానికి ఏవైనా వాటికి ఇక్కడ స్విచ్ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ హై బీమ్, లో బీమ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పాసింగ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. సైడ్న చూస్తున్నారు కదా పాసింగ్ స్విచ్ కూడా కొద్దిగా కంఫర్ట్గానే ఉంది. నెక్స్ట్ మనం ఇండికేటర్స్ స్విచ్ కూడా చాలా నీట్గానే అనిపిస్తుంది. ఒకసారి మనం హార్న్ స్విచ్ కూడా సైడ్ ప్రొవైడ్ చేశారు. హార్న్ కూడా మనకి బాగా ఉంది. ఈ వెహికల్కి ఇది సరిపోతుందని హార్న్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వచ్చేసరికి ఇక్కడ లైట్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ యాక్సిలేటరు, ఇటుపక్క మనకి క్లచ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సెల్ఫ్ స్టార్టెడ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీనికి కిక్ రాడ్ కూడా ఉంది కాబట్టి మనకి ఇది ఒకవేళ అవ్వకపోయినా కూడా కిక్ రాడ్ వల్ల మనకి యూజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సైడ్న. దీంతో పాటు ఈ వెహికల్కి ఈ ఫ్రంట్న షీల్డ్ లాంటి కూడా కొన్ని ఉండేవి, మేము తీస్తాం, అది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇవి యాక్సెసరీస్ కింద వస్తాయి. కొన్నిటికైతే మాత్రం ఇన్బిల్ట్ ఇచ్చారు. దానివల్ల కూడా మీకు చాలా అంటే చాలా బాగా లుక్ కనబడుతుంది వెహికల్. ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి అన్ని వీటికి ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఓవరాల్గా మనం అయితే మాత్రం వెహికల్ పర్ఫార్మెన్స్ అలాగుందో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చెక్ చేద్దాం. మనం ఈ వెహికల్కి వచ్చేసరికి డైమెన్షన్స్ కోసం తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వెహికల్ విత్ వచ్చేసరికి 741 mm, లెంత్ వచ్చేసరికి 2006 mm, హైట్ వచ్చేసరికి 110 mm. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా 200 mm. ఇప్పుడు వరకు మీకు చూసిన దాంట్లో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్గా మీకు అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఇలా లైక్ చేయడం వల్ల మీరు మాకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. మేము నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది. దీనికి వచ్చేసరికి మనం ఒకసారి ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి మనకి దీని పర్ఫార్మెన్స్ ఎలాగుందో ఒకసారి తెలుసుకుందాం. వెహికల్ చూస్తున్నారు కదా కొద్దిగా షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. వెహికల్ ఈజీగా స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా స్టార్ట్ అయినట్టు కూడా మీకు నాయిస్ కూడా లేదు. వైబ్రేషన్ కూడా కొద్దిగా చూసారు కదా. యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మీకు బీటింగ్ కూడా బాగా ఉంది. ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను. మనకి అప్పుల్లో వెహికల్ అయితే మాత్రం బజాజ్ ప్లాటినా 110cc ఉండేది కాదు. ఫస్ట్లో అయితే మాత్రం 100cc వెహికల్ ఉండేది. అది ఏప్రిల్ 2016లోనే బజాజ్ ఆటోతో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేశారు. వెహికల్ అయితే మాత్రం ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్పుల్లో 35,000 అంటే మాత్రం చాలా వర్త్. అప్పుడు మనకి ఇది 8 monthsలో వితిన్ 8 monthsలోని 5 lakhs వెహికల్ నమ్మింది. అది ఒక చరిత్ర మాత్రం సృష్టించింది. అది సృష్టించిన తర్వాత మనకి చాలా వరకు ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడిన వెహికల్ మాత్రం ఇదే. దాని తర్వాత మనకి 110cc అనేది డిసెంబర్ 2021లోని స్టార్ట్ చేశారు. మనకి దాంట్లో ఏదైతే అప్గ్రేడ్ చేశారంటే మనకి బ్రేక్స్ నెక్స్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నిటిని కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. మనకి సిటీ డ్రైవ్ లో ఇది 110cc కానీ కాకపోతే 150cc చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఇంజిన్ తో మనకి ప్రొవైడ్ చేశారు. ఇది 4-stroke సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో మనకి ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా దీనికి 5 gears అన్ని ఫ్రంట్ కేసే గేర్సే మనకు ప్రొవైడ్ చేశారు. వెహికల్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం సూపర్. ఇది మనం తీసుకున్న వెహికల్ అయితే మాత్రం 2022 మోడల్ 110cc ఏబిఎస్ మోడల్. మనకి ఫ్రంట్ మాత్రమే ఏబిఎస్ దొరుకుతుంది, డిస్క్ ప్యాడ్ కూడా దొరుకుతుంది. వెహికల్ అయితే మాత్రం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపించింది. మీరు ఎక్కువ డెలివరీస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నారా, ఎక్కువ రోజు 70-80 kilometers ట్రావెల్ చేద్దాం అనుకున్నా అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఇదే మీకు సూట్ అవుతుంది. వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక కంప్లైంట్ అనిపించింది. ఏంటంటే అది గేర్ వేస్తున్నప్పుడు 4th, 5th గేర్ దగ్గర గేర్ ఎంగేజ్ అవుతుంది. అదొకటే ప్రాబ్లం అనిపించింది. ఇంకేంటి నాకు అనిపించలేదు. డ్రైవింగ్ అయితే మాత్రం చాలా
చాలా కంఫర్ట్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, వెహికల్ అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇదంతా మా ఎక్స్పీరియన్స్ మాత్రమే, మేము డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాం. మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి మీరు తీసుకోగలరు. మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంది. వెహికల్ ఓవరాల్గా అయితే మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపించింది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నా ఎక్స్పీరియన్స్ అంతా మాత్రం మనం లాస్ట్లో మాట్లాడదాం. ఈ వెహికల్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్కి వస్తే మాత్రం దీని మైలేజ్ అయితే మాత్రం సూపర్. వెహికల్ మైలేజ్ అయితే మాత్రం 70 ఇస్తుంది. మీరు పర్ఫార్మెన్స్ కొద్దిగా లో స్పీడ్లో వెళ్ళి ఇంకా కావాలనుకుంటే మాత్రం మైలేజ్ కూడా ఇంకొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది రీసెంట్గా 2023 మోడల్ కాబట్టి ఇంటి దగ్గర 2019 మోడల్ కూడా ఉంది. ఆ వెహికల్ అయితే ఆల్మోస్ట్ 90,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా మైలేజ్ ఎక్కడ డ్రాప్ అయినట్టు కూడా మాకు ఆ కుర్రోడు చెప్పలేదు. వెహికల్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ కూడా బాగుందనే కూడా చెప్పాడు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది డైలీ రొటీన్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం డైలీ ఎక్కువగా ట్రావెల్ చేస్తాం అంటే మాత్రం ఈ వెహికల్ అయితే మాత్రం మంచి అడ్వాంటేజ్ ఈ వెహికల్ మీకు. నెక్స్ట్ మనం థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి బ్రేకింగ్ కోసం మాట్లాడాలి. ఫ్రంట్ మనకి ఏబిఎస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా బ్రేక్ కొద్దిగా డెవలప్ అయ్యింది. ఫ్రంట్ బ్యాక్ మనకి బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనివల్ల మనకి పర్ఫెక్ట్గా వెహికల్ ఆగుతుంది వెహికల్. నెక్స్ట్ మనం ఫోర్త్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి సస్పెన్షన్ కూడా మనకి బాగుంది. ఈవెన్ మనం హైవేలో వెళ్తున్నప్పుడు కూడా మనకు కంఫర్ట్గానే ఉంది సస్పెన్షన్ కూడా. దీనివల్ల మనకి వెహికల్ ఎక్కువ లాంగ్ వెళ్ళినా కూడా మనకి పెద్ద ఏమి అనిపించదు. మనం దీనికి ఫిఫ్త్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దది. దీనికి ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల మనకి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల మనకి వెహికల్ ఎక్కడ తగిలే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనం 6th వచ్చేసరికి ఈ సీటు అయితే మాత్రం ఇప్పుడుకొచ్చి ఏ వెహికల్కి కూడా ఇంత పెద్ద సీట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ సీట్ వల్ల మనకి ఎక్కువగా మనం పెద్ద ఫ్యామిలీలు వెళ్ళినా కూడా మనకి కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మనం మామూలుగా 3 members లోకల్లో తిరగడానికి కూడా బాగా ఉంటుంది. వెహికల్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద సీటు. ఈ సీట్ వల్ల కూడా మనకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని మనం మాట్లాడచ్చు. వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ కోసం మాట్లాడితే దీనిది సీట్ ఉంది కదా, సీట్ మనం లాంగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. వీలుంటే మాత్రం మీరు ఈ సీట్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇది కొద్దిగా 80-90లో స్పీడ్ వెళ్ళేటప్పుడు నాయిస్ వైబ్రేషన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మనకి వైబ్రేషన్ రావడం వల్ల కొద్దిగా మనకి అన్కంఫర్ట్గా అనిపిస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు. దానివల్ల మనకి అదొకటి మాత్రం మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసరికి దీనికి డిసడ్వాంటేజెస్కి వస్తే మాత్రం ఇక్కడ వేరే వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్ కొద్దిగా వెనకబడిందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఓవరాల్గా ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మొత్తం డిజిటల్తో వస్తుంది. వేరే వెహికల్స్ అయితే మాత్రం ఇది ఇంకా నార్మల్గా స్పీడోమీటర్ నార్మల్గానే ఇచ్చారు. ఇది డిజిటల్గా ఇస్తే మాత్రం ఇంకొద్దిగా బెటర్గా ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చేసరికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కొద్దిగా బాగాలేదు. కొన్ని దగ్గర సరిగ్గా పార్ట్స్ దగ్గర కూడా కొద్దిగా ఫినిషింగ్ కొద్దిగా బాగాలేదు. అది కూడా కొద్దిగా డెవలప్ చేస్తే ఫ్యూచర్లో మనకి వెహికల్ కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ వెహికల్కి ఇవి కాకుండా మీకు ఏమైనా అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఏమైనా అనిపిస్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. మేము కూడా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మేము అది అప్డేట్ చేస్తాం. ఫైనల్గా అయితే మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు అంటే మాత్రం చాలా వరకు తీసుకోమని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా, మీకు డ్రైవింగ్ పరంగా, మైలేజ్ పరంగా ఓవరాల్గా చూసినా కూడా వెహికల్ అయితే మాత్రం చాలా బెటర్. ఎక్కువ మంది డెలివరీ చేసే వాళ్ళకి, ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి, ఎక్కువగా మనకి మైలేజ్ రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీనివల్ల మనకి దీని ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 84,000 నుండి హైయెస్ట్ మనకి టాప్ ఎండ్ వచ్చేసరికి 1,04,000 వరకు ఉంది. మనకి ఏబిఎస్తో ప్రొవైడ్ చేస్తే మాత్రం వెహికల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఇది కూడా మనీ కూడా మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లోడ్ వేసుకుని వెళ్ళాలన్నా కూడా మీరు దీంట్లో బాగానే ఉంటుంది వెహికల్. దీనివల్ల మనకి ఎక్కువగా డ్రైవింగ్ చేస్తే మాత్రం మనకి చాలా వరకు యూజే ఉంటుంది వెహికల్ అయితే మాత్రం. ఇప్పుడు ఏబిఎస్ ప్రొవైడ్ చేయడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగా ఉంది కాబట్టి ఇది కొద్దిగా డెవలప్ చేయడం వల్ల మనకి డ్రైవింగ్ కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. మీరు మాత్రం ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఇక్కడ వైజాగ్లో దొండపతి షోరూమ్ ఉంది. 2-3 దగ్గర మన వైజాగ్లో బజాజ్ షోరూమ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను చెప్పే వీడియోలో కాకుండా మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో అవన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ఒకసారి వెహికల్ తీసుకోవాలని ఒక కంక్లూజన్కి రండి. ఫైనల్గా అయితే మాత్రం బజాజ్ ప్లాటినం 110cc రివ్యూ అయితే మాత్రం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్పారనుకోండి, మేము ఆ వెహికల్ తేడానికి మేము ట్రై చేస్తాం. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఆర్కే విజువల్స్.